రివ్యూ ఆఫ్ హరిహర వీరమల్లు ఫైనల్లీ చాలా పోస్ట్ పోన్స్ తర్వాత మూవీ అయితే రిలీజ్ అయింది. మరి మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఓవరాల్ మూవీలో ఒక 2 సీన్స్ నచ్చాయి అంతే. బట్ మిగతా మూవీ అంతా డిసప్పాయింటింగ్ గా అనిపించింది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే సుల్తాన్ అయిన కులీ కుతుబ్ షా ఒక దొంగ అయిన హరిహర వీరమల్లుకి కోహినూర్ డైమండ్ ని గోల్కొండకి తీసుకురమ్మని ఒక మిషన్ మీద పంపిస్తాడు. తర్వాత ఏం జరిగింది, వీరమల్లు ఆ కోహినూర్ డైమండ్ ని తీసుకొచ్చాడా లేదా, ఔరంగజేబ్ అండ్ వీరమల్లుకి ఫేస్ ఆఫ్ ఎలా జరిగింది, ఇదంతా మీరు మూవీలోనే చూడాలి. ఫస్ట్ హాఫ్ దాదాపు ప్లేన్ గానే వెళ్ళింది, ఎలాంటి ఎంగేజింగ్ ఫ్యాక్టర్స్ లేవు. అండ్ మూవీలో స్క్రీన్ ప్లే చాలా స్లోగా వెళ్తున్నట్టు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ అయినా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుందేమో అనుకుంటే ఇంటర్వెల్ తర్వాత నుండి ప్రీ క్లైమాక్స్ వరకు మూవీని చాలా స్ట్రెచ్ చేసినట్టు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ లో ఆ విఎఫ్ఎక్స్ గానీ సిజిఐ గానీ అసలు సరిగ్గా సూట్ అవ్వలేదు. ఈ మూవీ జస్ట్ ఫ్యాన్స్ కి మాత్రం నచ్చచ్చు, బట్ జనరల్ ఆడియన్స్ కి అయితే నచ్చకపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ నిధి అగర్వాల్ పర్ఫార్మెన్స్ అయితే ఓకేగా అనిపించింది. ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి.